ధనస్సు రాశి వారికి సప్తమ స్థానంలో శుక్రుడు, గురువు, అష్టమ స్థానంలో రవి, బుధుడు, భాగ్యస్థానంలో కేతువు, దశమ స్థానంలో కుజుడు, తృతీయ స్థానంలో రాహువు, చతుర్థ స్థానంలో శనేశ్వరుడు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వాహన సంబంధమైన విషయాలలో మాత్రం తగు జాగ్రత్తలు పాటించండి. సాధ్యమైనంత వరకు సెల్ఫ్ డ్రైవింగ్ విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. వీలైతే అవాయిడ్ చేయగలరు. వాణిజ్యపరమైనటువంటి అంశాలలో కాలం అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడి పెట్టినటువంటి విషయాలలో, వ్యవహారాలలో మంచి ఆదాయాన్ని, ధనప్రాప్తిని అందుకోగలుగుతారు. చుట్టాల ద్వారా, స్నేహితుల ద్వారా విశేషమైనటువంటి సమాచారాన్ని గ్రహించగలుగుతారు. కొన్ని శుభకార్యాలకు సంబంధించి ఆహ్వానాలను అందుకోగలుగుతారు. కొన్ని కార్యక్రమాలను ప్రత్యేకంగా మీరే నిలబడి చేయడము మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. కొన్ని సందర్భాలలో మనం చేయలేమేమో, మనకు చేత కాదేమో, అసలు అవకాశం కూడా పిల్లలు మనకివ్వరేమో అన్న ఆలోచనలు, అభద్రతా భావంలో నుంచి బయటపడగలుగుతారు. మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. స్నేహితుల ద్వారా కొత్త ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలలో ప్రత్యక్షంగా మీరు నిలబడి చేసుకోగలిగితే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఈ వారం స్త్రీలకు దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. శుభకార్యాలకు సంబంధించిన అంశాలలో మంచి వార్తలను వినగలుగుతారు. మానసికంగాను, శారీరకంగాను ఊరట కలిగినటువంటి అంశాలు ఏర్పడతాయి. బాధ్యతలు వచ్చినప్పటికీ, శుభకార్యాలు ఉన్నప్పటికీ మీకు సహకరించడానికి, సహాయం చేయడానికి కొంతమంది అండగా నిలబడటం మానసిక సంతోషానికి కారణమవుతుంది. కొన్ని రకాలైన శుభవార్తల కోసం ఎక్కువగా నిరీక్షించడము, పదే పదే వాటి గురించి ఆందోళన చెందటము, ఈ రకమైన వాతావరణం ఏర్పడవచ్చు. లీజులు, లైసెన్స్లు, కాంట్రాక్ట్లకు సంబంధించినటువంటి అంశాలు పురోగతిలో ఉంటాయి. డాక్యుమెంట్స్ విషయాలలో తగు జాగ్రత్త, భద్రత విషయాలలో లోపాలు ఏర్పడకుండా అప్రమత్తంగా ఉండండి. ఏదో హడావిడిగా ఉన్నాము, మనవాళ్లే కదా అని వాళ్లకు మాత్రం అప్పగించవద్దు. మీ బాధ్యత మీరు వహించగలిగితే అన్ని విధాలా బాగుంటుంది. డాక్యుమెంట్స్ కొంతకాలం కనుమరుగయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే ఈ విధమైనటువంటి సూచనలు చేయడం అనేది జరిగింది. ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని గురువుల ఉపదేశం ద్వారా మంచి ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. నేరుగా గురువు గారిని కలవాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. నిత్యం పూజ చేసుకోవాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు చిలకాకు పచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి. ఈ శ్రావణ సోమవారాలలో మారేడు దళాలతో శివుణ్ణి, గౌరీదేవి అమ్మవారిని పూజించగలరు. పసుపుతో, కుంకుమతో అమ్మవారికి అర్చన జరిపించండి. ఈ మారేడు దళాలు పూజ అయిన తర్వాత ఇవి ఎక్కడైనా మంచి ప్రదేశంలో ఉంచగలరు. అంటే బీరువా కావచ్చు, లేకపోతే లాకర్ కావచ్చు, డబ్బులుండే ప్రదేశంలో ఈ మారేడు దళాలని ఉంచుకోగలరు. ఈ యొక్క పూజ జరిగిన తర్వాత నిర్మాల్యాన్ని ఎవరైనా తొక్కని చోట పడేయటం కానీ, లేదా పారే నీటిలో పడవేయటం కానీ చేయగలరు. ఇది చాలా శక్తివంతమైనటువంటి పూజ అండి. మనం చేసిన తర్వాత అది ఏదో మామూలుగాను మాత్రం అనుకోవద్దు. మునుపు వేరు, ఇప్పుడు పూజ జరిగిన తర్వాత వేరు. ఈ పూజ నిర్మాల్యాన్ని మాత్రం ఎవ్వరూ తొక్కకూడదు. ఎవరైనా తొక్కితే ఆ పాపం కూడా మనకే వస్తుంది. ఇది గ్రహించి జాగ్రత్తలు తీసుకోండి.